టైటానిక్ షిప్ మునిగిపోయింది. మరి బ్రతికిన ప్రయాణికులను తీరం చేర్చిందెవరు? ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. టైటానిక్ షిప్ అడ్డంగా విరిగింది, మునిగిపోయింది. అయితే సమీపంలోని ఏ నౌకకు అది పంపించిన SOS సందేశాలు చేరలేదా? ఎవరూ రాలేదా? విధి ఆ కోణంలోనూ వక్రీకరించిందా? తరచూ నౌకలు తిరిగే మార్గమే అది. మునగడానికి పట్టే టైంలో ఏ నౌకో రెస్క్యూకు వచ్చి ఉండాలి కదా. ఈ సందేహాలు వచ్చాయా మీకు ఎప్పుడైనా? కనీసం సినిమాలో మరో నౌక వచ్చినట్టు ఏమైనా ఉందా? నిజానికి టైటానిక్ మునిగిపోతున్నప్పుడు సమీపంలోనే 3 నౌకలు ఉన్నాయి. మొదటిది శాంసన్. టైటానిక్ ప్రమాదాన్ని సూచిస్తూ ఆదుకోవాలని కోరుతూ తెల్లటి మంటల్ని వదులుతుంటే ఆ నౌకలోని వాళ్లు చూశారు. రేడియోలో అరుపులు కూడా విన్నారు. అప్పటికీ అది జస్ట్ 7 మైళ్ల దూరంలోనే ఉంది. కానీ ఆ నౌకలో సిబ్బంది అక్రమంగా సీల్స్ వేటాడుతున్నారు. టైటానిక్ రక్షణకు వెళ్తే ఈ నేరంలో పట్టుబడిపోతామని భయం కావచ్చు బహుశా. టైటానిక్ కు వ్యతిరేక దిశలో వెళ్లిపోయారు. ఇది అత్యంత అనైతికమైన చర్య. నౌకాయానంలో పాటించాల్సిన పద్ధతుల్ని పూర్తిగా ముంచేసిన చర్య. అది గనుక వెంటనే టైటానిక్ దగ్గరకు వెళ్లి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. ప్రతి ఒక్కరిని కాపాడి ఉండేవాళ్లు. సో ఇలాంటి వాళ్లు సొసైటీలో బోలెడు మంది, ఎవరికీ పనికిరారు. సరే, ఇదిలా ఉంటే టైటానిక్ మునిగిపోతున్నప్పుడు దగ్గరగా ఉన్న మరో నౌక పేరు కాలిఫోర్నియా. ఇది కూడా టైటానిక్ పరిసరాల్లోనే ఉంది. జస్ట్ 14 మైళ్లు. అది కదిలే సీన్ లేదు. చుట్టూ పొడుచుకు వచ్చిన మంచు శిఖరాలు. చీకట్లో ఎటుపోతున్నామో అర్థం కావడం లేదు కాబట్టే లంగరు వేసుకుని ఆపేశారు. ఆ నౌక కెప్టెన్ కూడా టైటానిక్ SOS ను గమనించారు. కానీ ఏం చేయాలి? వాళ్ళను రక్షించడానికి వెళ్తే తామే మునిగిపోయే ప్రమాదం వస్తే అని భయపడ్డారు. అందుకే ఆ కెప్టెన్ పట్టించుకోకుండా సైలెంట్ గా పడుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తెల్లారే వరకు టైటానిక్ అలాగే ఉంటే జాగ్రత్తగా వెళ్దాం, లేకపోతే వాళ్ల కర్మ అనుకున్నాడు. సొసైటీలో ఇలా రిస్క్ తీసుకోలేని జనాభాయే అధికం. ఇకపోతే 3వ నౌక పేరు కార్పాతియా. ఈ నౌక మిగతా 2 నౌకలతో పోలిస్తే దూరంలోనే ఉంది. 58 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. అందులో సిబ్బంది కూడా టైటానిక్ సంకేతాల్ని పట్టుకున్నారు, గుర్తించారు కూడా. నిజానికి అది తన గమ్యం వైపు వెళ్తోంది. కానీ టైటానిక్ పరిస్థితి అర్థం కాగానే సదరు నౌక కెప్టెన్ మోకరిల్లి దిశ కోసం దేవుడిని ప్రార్థించాడు. రిస్క్ తీసుకున్నాడు. నౌకను వెనక్కి తిప్పాడు. దానికి మంచు శిఖరాల ముప్పు ఉంది. అయినా సరే ఫుల్ స్టీమ్ పెట్టేసి వేగాన్ని పెంచాడు. టైటానిక్ నుంచి ప్రాణాలతో బయటపడిన 705 మందిని తీరానికి తీసుకొచ్చిన నౌక కూడా ఇదే. దట్ ఈస్ కెప్టెన్సీ. హ్యాట్స్ ఆఫ్ కెప్టెన్సీ. దీన్ని 3 దశాబ్దాల తర్వాత జర్మనీ యుద్ధంలో ముంచేశారు. అది వేరే కథలండి. సొసైటీలో రక్షకులు ఇదిగో ఇలా రిస్క్ తీసుకునే కెప్టెన్లే. కానీ ఎంత శాతం ఉన్నారు? ఇదే అసలు ప్రశ్న. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.